సినిమా మెల్లిగా గ్లోబల్ గా మారుతోందా? పాన్ ఇండియా స్థాయి నుంచి పాన్ వరల్డ్ వైపు తెలుగు సినిమా అడుగులేస్తోందా? ఈ డౌట్లు రావడానికి దర్శక నిర్మాతలు ఎంచుకునే కథలే కాదు, టైటిల్స్ కూడా కారణంగా మారుతున్నాయి. సినిమా టైటిల్ నిజంగా ఇప్పుడు వరల్డ్ వైడ్ గా మార్కెట్లో బ్యాటిల్ కు ఉపయోగపడుతోంది. ఆల్రెడీ ఓటీటీలో ఓ సినిమా వస్తుందంటే ఇంగ్లీష్ టైటిల్ మినిమం కంపల్సరీ చేశారనే కామెంట్స్ ఉన్నాయి. అలాంటి టైంలో తెలుగు హీరోలో కొత్త సినిమాల టైటిల్స్ ట్రెండ్ సెట్ చేసేలా ఉన్నాయి. ఇంతకీ ఏం జరుగుతోంది? దేవర మూవీ టైటిల్ మన నేటివిటీకి దగ్గరగా ఉంది. కానీ ఆ తర్వాత ప్రశాంత్ నీల్ మేకింగ్ లో తారక్ చేయబోయే సినిమా డ్రాగన్ అంటున్నారు. అదే నిజమైతే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇదే మొదటిసారి డ్రాగన్ ని టైటిల్ గా వాడినట్టు అవుతుంది. చరణ్ సినిమా టైటిల్స్ కూడా ఇలానే విచిత్రంగా ఉంటున్నాయి. శంకర్ మేకింగ్ లో రాబోతున్న మూవీ గేమ్ చేంజర్ అనగానే టైటిల్ మీద మిక్స్డ్ రియాక్షన్స్ వచ్చాయి. కానీ దీని వెనుక స్పెషల్ రీజన్ ఉంది. ఓటీటీ సంస్థలు పెట్టే కండిషన్స్ వల్లే ఇలాంటి టైటిల్స్ పెడుతున్నారట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సుజిత్ తీసే ఓజీ నిజానికి ఓజాస్ గంభీరానే పెట్టాలనుకున్నారు. కానీ ఓజీ ఇంగ్లీష్ వర్డ్ లా ఉంటుందని ఊహించారట. ఓటీటీలో ఒక మూవీ హిట్ అయితే చాలా భాషల్లో డబ్ చేయొచ్చు, నాన్ తెలుగు పీపుల్ కి రీచ్ అవ్వచ్చు. ముఖ్యంగా ఇంగ్లీష్ టైటిల్ అయితే సినిమా రీచ్ పెరుగుతుందని ఓటీటీ సంస్థలు తెలుగు మాత్రమే కాదు తమిళ్, హిందీ మేకర్స్ కి కూడా ఇలాంటి సలహాలే ఇస్తున్నారట. ఓవైపు టాలీవుడ్ సినిమాల టైటిల్స్ విచిత్రంగా ఉంటున్నాయి, మరోవైపు ఇంగ్లీష్ టైటిల్స్ పెరిగాయి. ఇలా రెండు కారణాలతో తెలుగు సినిమా పేర్లు విచిత్రంగా మారిపోతున్నాయి. ఇక ప్రభాస్ సలార్ 2 ప్లానింగ్ లో ఉన్నాడు. కల్కి మూవీతో దండెత్తబోతున్నాడు. ఆ తర్వాత ది రాజా సాబ్, ఆ వెంటనే సీతారామం ఫేమ్ హను రాఘవపొడి మేకింగ్ లో మూవీ చేయబోతున్నాడు. అయితే ఆ సినిమా టైటిల్ బాక్సర్ అని వినిపిస్తోంది. ఇలా చూస్తే తెలుగు సినిమా టైటిల్ అయితే విచిత్రంగా, లేదంటే ఇంగ్లీష్ లో చాలా సాదాసీదాగా ఉంటుందని తేలిపోతుంది. ఆ కామెంటే నిజమవుతోంది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో టాక్సీ వాళ్ళ డైరెక్టర్ రాహుల్ సాంక్రత్యాన్ తీయబోతున్న మూవీ టైటిల్ రణబలి అంటున్నారు. ఇంతవరకెన్నడూ రౌడీ సినిమాలకు ఇలాంటి టైటిల్ పెట్టలేదు. నేచురల్ స్టార్ నాని ప్రతి మూవీ టైటిల్ విచిత్రమే. గ్యాంగ్ లీడర్, హాయ్ నాన్న, అంటే సుందరానికి, శ్యామ్ సింగ్ రాయ్, ఇప్పుడు సరిపోదా శనివారం, ఇలా టైటిల్స్ తోనే ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. సినిమా సక్సెస్ కి సాంగ్స్ సగం కారణమైతే మూవీ మీద అటెన్షన్ పెరగడానికి సగానికి పైగా కారణం టైటిల్సే అవుతున్నాయి.